ఇవాళ తెలంగాణ మొత్తం సంతోషంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క సంబరాలను చేసుకుంటా ఉన్నాం. శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి వైపు తీసుకెళ్తా ఉంది. ఇటువంటి శుభ సందర్భంలో కొంతమంది పిచ్చి కుక్కలు ఓర్వలేక తెలంగాణలోకి వచ్చి సభ పెడతా అంటున్నాం. ఆ పవన్ కళ్యాణ్ అనే పిచ్చి కుక్కకు నేను హెచ్చరిస్తా ఉన్నా. మొన్న తెలంగాణ వాళ్ళ చూపు పడితేనే చెట్లు మండిపోతాయి, తెలంగాణ వచ్చినాక నేను 11 రోజులు అన్నం తినలేదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా ఉన్నామని మేము నిలదీస్తా ఉన్నాం. నీకంత సభ పెట్టుకోవాలని ఉంటే ఇటువంటి పిచ్చోళ్ళ కోసం ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి ఉంది, అక్కడ సభ పెట్టుకో. పిచ్చోడు లెక్క మాట్లాడుతా ఉన్నావు. తెలంగాణలో అంటే మర్యాద లేదు నీకు, తెలంగాణ పైన గౌరవం లేదు, తెలంగాణ సమాజం పైన నీకు ఎటువంటి గౌరవము మర్యాద లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నీకు ఆంధ్ర ప్రజలు నీ నటనకు నీ అబద్దాలకు నమ్మి నిన్ను డిప్యూటీ సీఎం చేసిరు. ఫస్ట్ వాళ్ళకి ఏం న్యాయం చేస్తావో చేసి చూపి. ఆంధ్రలో డిప్యూటీ సీఎంగా నువ్వు ఏం పీక్ కట్టలు కట్టినవో ఫస్ట్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి చేసి అప్పుడు వేరే ప్రాంతాల గురించి ఆలోచించు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన పాలన జరుగుతూ ఉంది. నిన్ను ఎవరైతే స్పాన్సర్ చేసి పంపిస్తున్నటువంటి మీ మోడీ అండ్ టీంకి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ గురించి మాట్లాడాలంటే తెలంగాణ గురించి బాధ్యతగా మెలగాలి. ఇక్కడ గింజ కూడా కొంటామని చెప్పేసి మా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే సీఎం గారు రైతుల పక్షాన ప్రతి గింజని కొంటా ఉంటే ఈ బీజేపీ నాయకులు వాళ్ళని ప్రతి దగ్గర అడ్డుపడతా ఉన్నారు. కానీ మొక్కవని దీక్షతో రైతులకు అండగా ఉంటూ పండిన ప్రతి ధాన్యం గింజని కొంటూ దేశానికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు మా నాయకులు. ఇటువంటి బ్రహ్మాండమైన పాలనలో నీ అటువంటి చెత్తగాలకు చోటు లేదని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, ఈ యొక్క తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తే నువ్వేమనో తెలంగాణ కళ్ళుబడి కోనసీమ చెట్లు దిష్టి దాకి కోనసీమ చెట్లు మాడిపోయినావన్నావు. నువ్వు గాని తెలంగాణ కాలు పెడితే మా తెలంగాణ ఆగ్రహానికి మాడిపోతావు. ఖబర్దార్.